మీకు బీపీ కంట్రోల్ కావట్లేదా? షుగర్ కంట్రోల్ కావట్లేదా? స్టాటిన్స్ అంటే యాంటీ కొలెస్ట్రాల్ ఎట్లాంటివి వేసుకున్నా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గట్లేదా? సో మీకు మెటబాలిక్ సిండ్రోమా సంబంధించి హై బీపీ కానీ ఇవన్నీ తగ్గకపోవడానికి కారణం మనకు మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో వీళ్ళలో స్పెషల్గా ఏంటి గమ్ ఇన్ఫెక్షన్కి మెటబాలిక్ సిండ్రోమ్కి అంటే ఎన్నో రీసెర్చెస్ చేసిన ఫలితంగా దేర్ ఇస్ అ లింక్ బిట్వీన్ మెటబాలిక్ డిసీజ్ అండ్ గమ్ డిసీజ్ అని తేల్చారు. ఏంటి దీంట్లో మనకి పెరిడాంటల్ ఇన్ఫెక్షన్ లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ట్రిగ్గర్ అయినప్పుడు సైటోకైన్స్ అనే ప్రో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కాజ్ చేస్తాయి. అంటే ఆ ఇన్సులిన్ ఫంక్షన్ ని సరిగ్గా చేయకుండా చేయడం వల్ల ఇంపైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ ఫంక్షన్ అంటాం. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దానివల్ల ఈ అబ్డోమినల్ ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ పెరగడము, ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల మనకు షుగర్ పెరగడము, ఇవన్నీ కావడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకి ఎవరైనా లక్షణాలతో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్పాన్స్ బాగా లేదు అని అనిపించుకున్నట్టయితే డెఫినెట్గా మీరు ఒక్కసారి మీ నోరు చెక్ చేయించుకోండి. చిగుళ్ళ ప్రాబ్లం ఉందా చెక్ చేయించుకోండి. తద్వారా చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ బీపీని, కొలెస్ట్రాల్ని వీటన్నిటినీ కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్. ఇది ఒక్కటే మీకు జరుగుతుంది అని నేను అనట్లేదు, బట్ దిస్ కెన్ బి అ వెరీ బిగ్ హై పొటెన్షియల్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్. మీరు ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ గుడ్ ఎక్సర్సైజ్, మెడిసిన్ అన్ని చేసుకుంటున్నా కూడా తగ్గకుండా చూడటానికి ఈ గమ్ ఇన్ఫెక్షన్ కారణం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న చిగుళ్ళు స్పెషలిస్ట్ చూపించుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి నివారించుకోండి.